హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ప్రాక్టికల్. నేను మీ శివముచ్చుకు. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో తెలంగాణ హిస్టరీలో భాగంగా పార్ట్ 3 వీడియో అయితే చేయడం అనేది జరుగుతుంది. సో ఆల్రెడీ మన ఛానల్లో పార్ట్ 1 మరియు పార్ట్ 2 వీడియోలో శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు మరియు వేములవాడ చాణక్యులకు సంబంధించినటువంటి వీడియోస్ అయితే ఆల్రెడీ చేయడం అనేది జరిగింది. సో ఆ వీడియోస్ మీలో ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియో లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. సో అలాగే ఈరోజు మన వీడియో వచ్చేసి కాకతీయులకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు, అలాగే రాజుల యొక్క కాలక్రమాన్ని ఈరోజు మన వీడియోలోనైతే తెలుసుకోబోతున్నాము. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మన వీడియోలు మిస్ అవ్వకుండా చూస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో కాకతీయులు, ఈ కాకతీయుల యొక్క మూల పురుషుడు వచ్చేసి వెన్నమాత్యుడు, అలాగే వీరి యొక్క వంశస్థాపకుడు వచ్చేసి కాకర్తె గుండెన. ఓకే ఫ్రెండ్స్, అలాగే కాకతీయుల యొక్క రాజ్యస్థాపకుడు వచ్చేసి మొదటి బేతరాజు మరియు స్వతంత్ర రాజ్యస్థాపకుడు వచ్చేసి మొదటి రుద్రదేవుడు. సో రాజ్యస్థాపకుడు వేరు, స్వతంత్ర రాజ్యస్థాపకుడు వేరు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమిటంటే, రాజ్యస్థాపకుడు అంటే ఒకరి కింద పనిచేస్తూ కొంత భూభాగానికి రాజుగా వ్యవహరించడం. అలాగే స్వతంత్ర రాజ్యస్థాపకుడు అంటే ఏమిటంటే, ఎవరి కింద పనిచేయకుండా తమకు తాము రాజ్యాన్ని పరిపాలించుకోవడాన్ని స్వతంత్ర రాజ్యస్థాపన అంటారు. ఒకరి కింద పనిచేస్తూ రాజ్యాన్ని పరిపాలించే దానిని సామంత రాజులు అంటారు. సో కాకతీయులు మొదట్లో ఎవరికి సామంతులుగా ఉన్నారంటే కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉండేవారు. ఓకే ఫ్రెండ్స్, సో స్వతంత్ర రాజ్యస్థాపన అనేది మనకు మొదటి రుద్రదేవుని కాలంలో ఈ స్వతంత్ర రాజ్యస్థాపన అనేది జరిగింది. అలాగే కాకతీయులలో మరి గొప్పవాడు ఎవరయ్యా అంటే గణపతి దేవుడు, మరియు చివరివాడు రెండవ ప్రతాపరుద్రుడు. అలాగే వీరి యొక్క రాజ్యభాష వచ్చేసి సంస్కృతం మరియు మాతృభాష వచ్చేసి తెలుగు. అలాగే వీరి యొక్క రాజలాంఛనం అనేది వరహంగా కొనసాగింది. అలాగే కాకతీయులు ఏ వర్ణానికి చెందిన వాళ్ళంటే శూద్రులు. అయితే ఈ కాకతీయులు కళ్యాణి చాళుక్యులకు సామంతులుగా ఉండేవారు. అలాగే ఈ కాకతీయుల యొక్క సమకాలీన రాజులు ఎవరైనా ఉన్నారంటే వారు యాదవులు, హోయసాలులు, అలాగే పాండ్యులు. సో వీరు ముగ్గురు కూడా మనకు కాకతీయుల యొక్క సమకాలీన రాజులు. అలాగా మరి మన కాకతీయుల యొక్క రాజధానులు ఒకసారి చూసినట్లయితే హనుమకొండ, ఓరుగల్లు. ఈ ఓరుగల్లుకి మరొక పేరు ఆంధ్రనగరి అనే పేరు కూడా ఉంది. అలాగే మనకు సుల్తాన్పూర్ అని ఢిల్లీ సుల్తానులు ఓరుగల్లుకు పేరు పెట్టడం అనేది జరిగింది. అలాగే మనకు కాకతీయులు అనే వారిని మనం రెండు రకాలుగానైతే విభజించడం అనేది జరిగింది. ఒకటి తొలి కాకతీయులు మరియు మలి కాకతీయులు. అయితే వీరి యొక్క అధికార మతం వచ్చేసి తొలి కాకతీయుల కాలంలో జైన మతం ఉండేది. అలాగే మలి కాకతీయుల కాలంలో శైవ మతం అధికార మతంగా కొనసాగింది. అయితే కాకతీయుల కాలం నాటి సైనిక విధానాన్ని నాయంకరులు అని పిలిచేవారు. ఈ నాయంకరుల వ్యవస్థని ఎవరు ప్రవేశపెట్టారంటే రాణి రుద్రమదేవి ప్రవేశపెట్టడం అనేది జరిగింది. అలాగే వీరి కాలంలో బాగా ప్రసిద్ధి చెందినటువంటి నృత్యం ఏమిటంటే పేరిణి శివతాండవం. అలాగే కాకతీయుల కాలం నాటి అంగరక్షకులను లెంకలు అని పిలిచేవారు. వీరి యొక్క ప్రముఖ రేవు పట్టణం వచ్చేసి మోటుపల్లి. ఈ ప్రముఖ రేవు పట్టణం అయినటువంటి మోటుపల్లిని మార్కోపోలో, విదేశీ యాత్రికుడైనటువంటి మార్కోపోలో సందర్శించడం అనేది జరిగింది. అలాగే మార్కోపోలో అనే వ్యక్తి ఏ దేశానికి చెందినటువంటి యాత్రికుడో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఇతను ది ట్రావెల్స్ అనే గ్రంథాన్ని రాశాడు. ది ట్రావెల్స్ అనే గ్రంథాన్ని మార్కోపోలో రాయడం అనేది జరిగింది. అలాగే శివకేశవులు ఒకటే అని చెప్పిన మతం స్మార్త మతం. దీనిని ప్రచారం చేసిన వ్యక్తి ఎవరంటే తిక్కన. సో ఓకే ఫ్రెండ్స్, మరి ఇంతటితో మనకు కాకతీయులకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలను అయితే మనం కంప్లీట్గా చూసాం. ఇప్పుడు కాకతీయులకు సంబంధించినటువంటి రాజుల యొక్క కాలక్రమాన్ని ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మనం కాకతీయులు అనే వారిని మనం రెండు రకాలుగా అయితే విభజించుకోవడం అనేది జరిగింది. సో ఆల్రెడీ మనం డిస్కస్ అయితే చేసాము. కాకతీయులలో మొదటి ఐదుగురిని తొలి కాకతీయులుగా, అలాగే చివరి ఐదుగురిని మలి కాకతీయులుగానైతే మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు ముందుగా తొలి కాకతీయులకు సంబంధించినటువంటి రాజుల వరుస క్రమాన్ని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. కాకతీయులలో మొదటివాడు మొదటి బేతరాజు. ఈయననే కాకతీయుల రాజ్యస్థాపకుడు అని చెప్పేసి పేర్కొంటారు. సో ఈయన యొక్క పరిపాలనా కాలం వచ్చేసి క్రీస్తు శకం 1000 సంవత్సరం నుండి 1052 వరకు అయితే ఈయన పరిపాలించడం అనేది జరిగింది. అలాగే రెండవ రాజు వచ్చేసి మొదటి ప్రోలరాజు, మూడవ రాజు వచ్చేసి రెండవ బేతరాజు, అలాగే నాలుగవ రాజు వచ్చేసి దుర్గరాజు,
అలాగే తొలి కాకతీయులలో 5వ రాజు మరియు తొలి కాకతీయులలో చివరి రాజు 2వ ప్రోల రాజు. సో మనకు దీంట్లో క్వశ్చన్లు అనేది ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉందంటే తొలి కాకతీయులలో చివరి రాజు అని చెప్పేసి అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి 2వ ప్రోల రాజు అని గుర్తుంచుకోండి. అలాగే తొలి కాకతీయులలో లేదా కాకతీయులలో మొదటి రాజు ఎవరంటే మొదటి బేతరాజు అని గుర్తుంచుకోండి. ఇంకా మనకు తొలి కాకతీయుల యొక్క పరిపాలనా కాలం ఎంత అని చెప్పేసి మనకు అడిగే ఛాన్స్ ఉంటుంది. సో దానికి ఆన్సర్ వచ్చేసి మొదటి బేతరాజు కాలం నుండి అంటే మనకు క్రీస్తు శకం 1000వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 1157 వరకు అని గుర్తుంచుకోండి. ఇది తొలి కాకతీయుల యొక్క పరిపాలనా కాలం. ఇప్పుడు మనం మలి కాకతీయుల యొక్క రాజుల కాలక్రమాన్ని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మలి కాకతీయులలో మొదటివాడు లేదా కాకతీయ రాజులలో 6వ వాడు మొదటి రుద్రదేవుడు. ఈయన క్రీస్తు శకం 1157 నుండి 1195 వరకు మొదటి రుద్రదేవుడు పరిపాలించడం అనేది జరిగింది. అలాగే 7వ రాజు వచ్చేసి మహాదేవుడు. ఈయన క్రీస్తు శకం 1195 నుండి 1194 సంవత్సరం, అంటే మనకు 4 సంవత్సరాలు అనేది ఈయన పరిపాలించడం అనేది జరిగింది. అలాగే మనకు 8వ వారు గణపతి దేవుడు. ఈయన క్రీస్తు శకం 1199 నుండి 1263 వరకు. సో వీళ్ళ యొక్క సంవత్సరాలని నేను ఎందుకు చెప్తున్నానంటే మనకు మలి కాకతీయుల యొక్క పరిపాలనా కాలాన్ని మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో తొలి కాకతీయుల కంటే మలి కాకతీయుల యొక్క పరిపాలనా కాలాన్ని చాలా ఎగ్జామ్లలో అయితే మనకు అడగడం అనేది జరిగింది. సో అందుకనే నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని వీరి యొక్క పరిపాలనా కాలాన్ని అనేది చెప్పడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 9వ వారు రాణి రుద్రమదేవి. ఈమె యొక్క పరిపాలనా కాలం క్రీస్తు శకం 1263 నుండి 1289 వరకు. సో మనకు కాకతీయులలో మరియు దక్షిణ భారతదేశంలో మొదటి మహిళా పాలకురాలు రాణి రుద్రమదేవి. అలాగే నెక్స్ట్ వచ్చేసి 2వ ప్రతాపరుద్రుడు. ఈయన కాకతీయులలో చివరివాడు. ఈయన యొక్క పరిపాలనా కాలం వచ్చేసి క్రీస్తు శకం 1289 నుండి 1323 వరకు. సో ఓకే ఫ్రెండ్స్, మరి ఇంతటితో కాకతీయులకు సంబంధించి ప్రాథమిక అంశాలను అయితే మనం టోటల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకోవడం అనేది జరిగింది. సో మరొక వీడియోలో వివిధ రాజుల కాలంలో వేయించినటువంటి శాసనాల గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రోజుకైతే వీడియో అంతే. అండ్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్నటువంటి ఆల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.